హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. నాకైతే 1% కూడా నచ్చలేదు. ఏముంది భయ్య ఇందులో ట్రైలర్లో? గాల్లో ఎగరేసి ఎగరేసి కొడుతుంటూ 20-30 మంది టెర్రరిస్టులు తనని రౌండ్ అప్ చేసి, అండ్ వాళ్ళ గన్స్ మీద ఇంకో 30 మంది గన్స్ మీద ఎక్కి వితౌట్ గన్ లేకుండా త్రిశూలం పట్టుకొని వేసేసుకుంటా ఓడమైంది. అండ్ ఒక టెంపుల్‌లో ఆ ఫైట్ సీన్ ఏంది? గాల్లో ఎగరేసి ఎగరేసి కొట్టడం. సరే, మన బాలయ్య బోయపాటి సినిమాలో లాజిక్ ఉండదు, కరెక్టే. అలా అని చెప్పి కంటిన్యూగా అదే దింపుకుంటూ పోతే ట్రోల్ మెటీరియల్ తప్ప ఇందులో ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి బాగుందని, అప్పుడు ఒప్పుకుంటా. నిజంగా బాలయ్య ఫ్యాన్స్ సరే ఫస్ట్ డే చూస్తారు. నార్మల్ ఆడియన్స్ పరిస్థితి ఏంది? సినిమా మరీ ఇంత దారుణంగా తీస్తే అంటే సరే, సినిమా స్టోరీ అయితే మంచిగానే రాసుకున్నట్టున్నాడు. మేబీ మా కుంభమేళ, సో అక్కడ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు విలన్స్. దాన్ని కాపాడడానికి పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. అప్పుడు వస్తాడయ్యా సెకండ్ బాలయ్య. ఫస్ట్ బాలయ్య ఎట్లాగో పోయేకాడికి కొంచెం ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ అది ఇది మెయింటైన్ చేసుకుంటూ పోయి, ఫస్ట్ బాలయ్య తీర్చలేని ప్రాబ్లం తీయడానికి వస్తాడయ్యా. ఈ ఇంటర్వెల్ బ్యాంక్లో పెద్ద త్రిశూలం పట్టుకొని వచ్చేసి ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. టెర్రరిస్టులను వేటాడతాడు. కాశ్మీర్లో వేటాడతాడు. ఎక్కడైనా వేటాడతాడు బాలయ్య వితౌట్ గన్. ఇది లాజిక్ లెస్, కానీ మనం చూడాల్సింది. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ కాబట్టి అంతే. మనం చూస్తాం కాబట్టి ఎంతైనా ఎంత లాజిక్ లెస్ అయినా తీసేస్తాడు. బోయపాటి సీన్ అన్న సినిమాలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఇది పీక్స్ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత మ్యాడ్ మ్యాక్స్కి వెళ్ళిపోయింది. సరే, ఎలా ఉన్నా నవ్వుకోవడానికి వెళ్ళి చూసే అవకాశం ఉంది తప్ప సిన్సియర్ ఎఫర్ట్ అని చెప్పి ఒక మంచి సినిమా చూడడానికి వెళ్తాం అనే ఫీలింగ్ అయితే 1% కూడా లేదు. అండ్ తమన్నా మ్యూజిక్ దండం పెట్టాలి. ఓ ఈ సినిమాకి అయితే అంటే ఆల్మోస్ట్ మంచిగానే ఇచ్చిండు, కానీ మళ్ళీ అదే అదే కొట్టడం, అదే చంపడం, మళ్ళీ థియేటర్లో ఆ బాక్సులు బద్దలైపోవడం, కాలిపోవడం తప్ప ఏమన్నా ఉందా? ఒక ఎమోషన్ సీన్ కాడ ఒక చిన్నగా అదే పెట్టేసిండు, సింపుల్గా పెట్టేసిండు. అర్థమైపోతుంది మళ్ళీ మదర్ సెంటిమెంట్ ఉంటుందని. అండ్ ఆమె వచ్చి ఆ ఫ్యూనరల్కు ఉంటే తప్ప నేను చేసుకోనని ఆమె అనడం, ఆ అమ్మ క్యారెక్టర్ అనడం. అండ్ ఫైట్ సీన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. సినిమాలో ఫైట్ తప్ప ఏం లేనట్టున్నాయి. ఏం నచ్చిందో మీరు కామెంట్ చేయండి. నిజంగా మీరు నచ్చింది అని చెప్తే ఈ పాయింట్ నాకు నచ్చింది అని చెప్పండి. ఓకే, స్టోరీ పరంగా మూవీ మేబీ మంచి కాన్సెప్ట్ తీసుకున్నట్టున్నాడు బోయపాటి సీన్ అన్న. చూడాలి మీకు ఎంతవరకు అండ్ నార్మల్ జనాలకి ఎంతవరకు నచ్చుతుందో సినిమా. ట్రైలర్ అయితే వెరీ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. అదే ఎక్స్పెక్టెడ్ ద ఎక్స్పెక్టెడే, అన్ఎక్స్పెక్టెడ్ ఏమీ రాలేదు. అదే వచ్చింది. టీజర్ చూసినప్పుడు ఎంతైతే ఫ్రస్ట్రేషన్ వచ్చిందో, ట్రైలర్ చూసినాక ఏమన్నా ఉంటుందా అంటే ఏమీ లేదు, అదే ఉంది. ఇక మీ ఇష్టం. ఇంకా ఇలానే మీరు చూస్తూ ఎంకరేజ్ చేయండి, వాళ్ళు అలానే తీసుకుంటూ వెళ్తారు. ఇదే ట్రోలింగ్ మెటీరియల్ తప్ప రియాలిటీలో ఎందుకు పనికిరాదు. బట్ కొన్ని సీన్స్ మాత్రం గుజ్బంప్ సీన్స్ ఉన్నాయి. విజువల్స్ మాత్రం రాజాసాబ్కి ఎక్కువ, ఆదిపురుషుకు తక్కువ అన్నట్టున్నాయి. ఆది గారిని విలన్గా పెట్టిండు, ఓకే అది తెలుసు. ఆయనను మోస్ట్లీ యూజ్ చేయడానికి ట్రై చేస్తుండు. బట్ అది కూడా ఆ గ్రాఫిక్స్ కూడా మన అంటే ఎక్స్పెక్టెడ్ చేసినట్టే ఉన్నాయి తప్ప కొత్తగా ఏం లేవు. రాజాసాబ్ టీజర్ చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ కలిగిందో అదే డిసప్పాయింటెడ్ ఫీలింగ్ దీనికి కూడా కలిగింది. మీకు నిజంగా నచ్చుంటే కమెంట్ చేయండి. ఈ పాయింట్ నాకు నచ్చింది అని కమెంట్ చేయండి, నేను ఒప్పుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.